గణేశాయ నమః. మహాలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. అయితే దీపావళి రోజున లేదా శుక్రవారం రోజులు కానీ పౌర్ణమి రోజులు కానీ ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకోవాలి అని కారణం ఏంటంటే కనుక ఎవరైతే ఈ దీపావళి అమావాస్య రోజున ఈ లక్ష్మీ పూజ చేస్తారో లేదా శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ దరిద్రము రాదు అని, సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అని, అప్పుల బాధలు పోతాయి అని, అలాగే ఇంట్లో సకల శుభాలు జరుగుతాయి అని ప్రతీక. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్తిగా ఉంటుంది అని విశేషం. అయితే అంత మహాత్యమైనటువంటి రోజున ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ పూజ చేసుకోవాలి, చేసుకుంటారు. అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏంటంటే కనుక పూజలు దొరకకపోవడం, పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే మేము లక్ష్మీ పూజా విధానం అంతా కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ అందరూ కూడా మీ ఇంట్లో చక్కగా ఈ వీడియో చూస్తూ భక్తి శ్రద్ధలతోటి ఈ లక్ష్మీ అమ్మవారిని పూజించి సకలైశ్వర్యాలు పొందాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే ముందుగా నా కోసం మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కనుక మీరు ఒక్కసారి కింద ఓం లక్ష్మీదేవి నమః అని ఒక్క చిన్న కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టి ఈ వీడియోకి ఒక్కసారి లైక్ కూడా చేయండి. చేసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న పని, మిమ్మల్ని కోరుకున్నటువంటి చిన్న కోరిక. కాబట్టి నా కోసం ఈ పని మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఇక మనం వీడియోలోకి ఎదరికి వెళ్ళే ముందర మీకు పూజా సామాగ్రి, ఈ పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రిని చెబుతారు. ఆ పూజా సామాగ్రి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ రకంగా లక్ష్మీదేవి ఫోటో ఏదైనా ఉంటే కనుక మీ ఇంట్లో చిత్రపటం పెట్టుకోండి. విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా ఫోటో ఉన్నా సరిపోతుంది. అలాగే ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. అంటే కనీసం ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులైనా వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు. అలాగే ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఓపిక. కనీసం 3 ఒత్తులు ఉండాలన్నమాట. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేయడము సిద్ధం చేసుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఈ చెంబులో నీళ్ళతో ఆచమనం చేసిన తర్వాత అవి ఎంగిలి అవుతాయి కదా, వాటితోటి నైవేద్యం అది పెట్టకూడదు. అంచేత ఇంకో చెంబుతో నీళ్లు పెట్టుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా ముద్ద కలిపి సిద్ధం చేసుకోండి. పసుపు ముద్ద అంటే వినాయకుడిగా తయారు చేసేసి పెట్టేసుకోండి. అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. గంధాన్ని ఆ రకంగా కుంకుమను కూడా సిద్ధం చేసుకోండి. కుంకుమ, పసుపు అక్షతలు, ఆవు నెత్తు కలిపినటువంటి పసుపు అక్షతలు, అలాగే పంచామృతాలు, ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఉన్నటువంటి పంచామృతాలు. లేవనుకోండి, ఉత్త ఆవు పాలు దొరికినా పర్వాలేదు. అలాగే కాస్త బెల్లం ముక్క సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ పెట్టుకోండి. కాసిని విడిగా తమలపాకులు పెట్టుకోండి. అలాగే 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, ఓ చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి. అలాగే 4 అగరవత్తులు పెట్టుకోండి. అలాగే ఒక కైవత్తి పెట్టుకోండి. కైవత్తి అంటే ఏంటి, ఏమీ లేదు. ఒక అగరవత్తికి కాస్త పత్తి చుట్టి నూనెలో కానీ నెయ్యిలో కానీ తడిపి పెట్టుకుంటే, ముందుగా మనం ఏం చేస్తామంటే అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు కాబట్టి ముందుగా ఈ కైవత్తిని వెలిగించుకుని దీంతో మనం దీపారాధన చేస్తామన్నమాట. అందుకని ఇంకొక కైవత్తిని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే వాయించడానికి కాస్త గంట పెట్టుకోండి. అలాగే కలశ, చాలామంది అడుగుతారు అంటే కలశ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. పెట్టుకోవడం మంచిదే, మళ్ళీ మీరే తీసేసుకుంటారు కదా, ఇబ్బంది ఏముంది. అంచేత కలశ పెట్టుకోవడం శ్రేష్టం కాబట్టి ఖచ్చితంగా చెంబు, మామిడి కొమ్మ, కొబ్బరికాయ, జాకెట్ ముక్క, గాజులు ఈ రకంగా కలశని సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఒకవేళ కలశ పెట్టకపోయినా పూజ చేయించి తప్పేమీ కాదు, మీ ఓపిక. మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఫలితం మాత్రం ఒకటే, భక్తిగా చేస్తే. అలాగే ఇలాగ మీ ఇంట్లో ఏదైనా డబ్బులు ఉంటే డబ్బులు ఇలాంటివి పెట్టుకోండి. నగలు ఉంటే నగలు పెట్టుకోవచ్చు, బంగారం ఉంటే బంగారం పెట్టుకోవచ్చు, అవన్నీ పెట్టుకోవచ్చు. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యం ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే చిల్లర రూపాయలు పూజకి అనమాట. లక్ష్మీ పూజకి ముఖ్యంగా రూపాయి కాసులతో మనం పూజ చేస్తాం. అందుకని రూపాయి కాసులు ఉంటే కనుక రూపాయి కాసులు లాంటివి పెట్టుకోండి. లేకపోయినా కుంకుమతో పూజ చేయొచ్చు. చిల్లర ఉంటే తెచ్చుకొని పెట్టుకోండి, మంచిది. అలాగే ఈ రకంగా స్వీట్లు, ముఖ్యంగా ఈరోజు దీపావళి కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా మనం స్వీటు అంటే ఏదైనా పాయసం తయారు చేసినా, పరవాన్నం పెట్టినా ఇంకా మంచిది. పిండి వంటలు మీరు ఎన్ని రకాలు చేసుకుని అన్ని పెట్టుకోండి. ఇలాంటి స్వీట్లు ఏమైనా ఉంటే స్వీట్లు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం ఖచ్చితంగా తింటాం కాబట్టి స్వీట్లు కూడా ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే ఈ రకంగా కొబ్బరికాయను కొబ్బరికాయ కొట్టుకునేటటువంటి ఇలాంటి పుటమును, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోండి. అలాగే కాసిన్ని ఈ రకంగా విడి పువ్వులు సిద్ధం చేసుకోండి. విడి పువ్వులతో పాటుగా కాసిన్ని అరటిపళ్ళు కూడా పెట్టుకోండి. ఈ సామాన్లు సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేవక్కలేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుందాం. అయితే ఈ ముందర వినాయకుడు ఉన్నాడు కదా, పసుపు వినాయకుడు. 6వ పూజ్యో గణాధిప. సాధారణంగా ఏ పూజ చేసినా
గణపతి పూజ చేయాలి. కాబట్టి లక్ష్మీ పూజ కూడా గణపతి పూజ చేయాలి. కాబట్టి ముందుగా పసుపు వినాయకుడి పూజ చేసుకుందాం. పసుపు వినాయకుడిని బియ్యం పల్లెలో పెట్టుకోండి. బియ్యం పల్లెలో పెట్టమ్మా. ముందుగా చక్కగా ఈ దంపతులు ఇద్దరు చేస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ రకంగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. గణపతిని బియ్యంలో పెట్టుకున్న తర్వాత గణపతికి పైన 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టండి. మీరు ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే ఖచ్చితంగా పెట్టుకోండి. కుంకుమ కూడా లక్ష్మీప్రదము, ఐశ్వర్యప్రదము. మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినా కూడా కుంకుమ పెట్టుకుని బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీకు ఆ రోజు పనులు విజయం కలుగుతాయి. సరే, ఇప్పుడు వినాయకుడికి బొట్లు పెట్టిన తర్వాత ముందుగా మనం దీపారాధన చెయ్యాలి. అయితే ఇక్కడ దంపతులు చేస్తున్నారు కదా అని మీరు దంపతులే చేయాలా అనుకోకండి. దంపతులుగా చేసుకునే వాళ్ళకి దంపతులుగా చేసుకోవచ్చు, ఒంటరిగా చేసుకున్నా ఒంటరిగా చేసుకోవచ్చు. ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కూడా కులమత వర్ణ భేదాలు ఏవి లేకుండా అందరూ ఎవరికైతే డబ్బు కావాలో, ఐశ్వర్యం కావాలో, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలో వాళ్ళందరూ ఈ పూజ ఆచరించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒంటరిగానైనా సరే, జంటగానైనా సరే, కుటుంబ సమేతంగానైనా సరే ఈ పూజ ఆచరించవచ్చు. ఇప్పుడు ప్రధానంగా మొట్టమొదట దీపారాధన చేసుకుందాం. ముందుగా అగ్గిపెట్టెతోటి, అమ్మా నువ్వు అగ్గిపెట్టి వెలిగించు, మీరు పట్టుకోండి, దీపం వెలిగించమ్మా. ముందుగా మీరు అందరూ దీపారాధన చేయండి. ముందుగా కైవొత్తిని వెలిగించండి. కైవొత్తి లేకపోతే అగ్గిపెట్టెతో వెలిగించేసుకోండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదో దీపారాధన చేయండి. అపగ్రహం నిరోధ తిమ్మమ పశోగశ్చ మహ్యమావ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్త సంయుక్తం పండినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం. తర్వాత దీన్ని ఆపేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. గృహాణమంగళం దీపం త్రైలోక్యతిభిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా, దీపం వెలిగించాక దీపం కుందికి కొంచెం గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయై నమో నమః. అలంకరణం కృత్వా గంధం పరికల్పయామి కుంకుమ హరిద్రం పరికల్పయామి పరికల్పితోస్మి. అయిన తర్వాత ఒక పుష్పాన్ని కూడా దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. దీపాధిష్టాన దేవతాయై నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్లు చేతిలో పోసుకుని తాగండి. ముందుగా మగవారు, తర్వాత ఆడివారు. ఒంటరిగా ఉంటే ఎవరికి వారే చేతిలో నీళ్లు పోసుకుని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. తర్వాత మీ ఆడవారికి పోయండి. ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతా జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశి ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కొతస్తేషాం పరాభవః ఏషామింది వరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. చూపుడు వేలు చిటికి వేలు పనిచేయవు అని చేతే 3 వేళ్లతోటే పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, శచీ పురందరాభ్యా నమః, అరుంధతి వశిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఆడవారు ఎడం పక్కకు వేసేసేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారు ఇలా ఎడం పక్కకు వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇప్పుడు నేనేంటంటే
ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్తున్నాను, తిథివార నక్షత్రాలు. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ మీకు పంచాంగంలో ఉంటాయి, లేకపోతే క్యాలెండర్లో ఉంటాయి, లేకపోతే మేము ప్రతిరోజు చెప్పేటటువంటి మా ఛానల్లో దిన ఫలితాలు ఉంటాయి కదా, అందులో మొట్టమొదటి పంచాంగం చెప్తాం, అందులో కూడా ఉంటాయి. కాబట్టి అవి చూసి చెప్పుకోండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతువు ఆశ్వయుజ మాసే కృష్ణపక్షే అమాయాం వాసరస్తు. అలాగే మీరు ఏ వారం పూజ చేసుకుంటున్నారో ఆ వారం, దీపావళి రోజు అయితే దీపావళి రోజు చెప్పుకోండి. లేదు మామూలు ఉత్తు శుక్రవారాలు చెప్పుకుంటే శుక్రవారాలు పూజ చేసుకుంటున్నారు అనుకోండి, శుక్రవారాలు కానీ పౌర్ణమి రోజు కానీ మీరు ఏ వారం, ఆ రోజు ఆదివారమా సోమవారమా మంగళవారమా వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమత గోత్రస్య. ఈసారి మీరు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు, మీ వ్యాపారాలు ఉంటే వ్యాపార సంస్థల పేర్లు అన్నీ చెప్పుకోవచ్చు. అలావన్నీ కూడా చెప్పుకోండి. నువ్వు కూడా గోత్రాల పేరు చెప్పుకున్నాను, మీరు కూడా మనసులో గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రాః నామధేయః ధర్మపత్రే సమేతః స్వకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ పరాంబికా దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం అస్మిన్ దివసే లక్ష్మీ పూజాంగత్వేన మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారే అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఇప్పటిదాకా మనం ఈ చెంబుతోటి చేసాం కదా, ఈ చెంబు ఆచమనం చేసిన చెంబు ఉంది కదా, ఈ చెంబులో ఉండేటటువంటి ఉద్ధరణ తీసి ఈ చెంబులో వేసేసుకోండి. ఈ చెంబు పక్కన పెట్టేసుకోండి. ఇది ఎంగిలైపోయినటువంటి చెంబు, ఈ నీళ్లతోటి ఇంకా మనం పూజకు పనికిరాదు కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఈసారి ఈ చెంబు ఉంది కదా, ఈ చెంబుకి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశ అంబు సమాశ్రితా. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఓ పుష్పాన్ని తీసుకోండి, పుష్పాన్ని ఇలా గంధంలో ముంచండి, మళ్ళీ ఇలా అక్షతలలో ముంచండి, ఆ చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య చెయ్యలా మూత వేయండి. ఓ మా కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శిరోవర్మవిగాహతే అభిద్రోణాకణిక్రదతు ఓమాపోవా యుదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యోగుష్యాప సత్యమాప శర్మ దేవత ఆపో భూర్భువస్సు వరాప. ఓం. చాలు. ఈసారి అందులో ఉండేటటువంటి పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి చెంబులో. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం లక్ష్మీ పరాంబికా దేవతా పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేనా. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి పుష్పంతో. కలశోధకేనా దేవం దేవుడి మీద, ఆత్మానం ఇంకా గణపతి మీద, అలాగే లక్ష్మీదేవి మీద కూడా చల్లచ్చు. ఆత్మానంచ మీ మీద జల్లుకోండి, మీ మీద పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా జల్లండి. ఆత్మానంచ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. అంటే ఈ మంత్రాల్లో ఉండే అర్థం ఏంటంటే మనం ఆ కలశలోకి భూమండలంలో ఉండేటటువంటి ఎన్ని పవిత్ర గంగా జలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ చెంబులోకి మంత్రాలతో ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ చెంబులో నీళ్లు పవిత్ర గంగా జలంతో సమానం కాబట్టి ఆ నీళ్లు దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాలన్నింటి మీద చల్లడం వల్ల అన్నీ శుద్ధి అయ్యాయి అనమాట. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుంటాం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు వేయండి. అలాగా అవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతో నీళ్ళు ఇలా గణపతికి చూపించి ఇలాగా పల్లెల్లోకి 3 సార్లు వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి పుష్పంతో నీళ్ళు జల్లండి గణపతి మీద. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దాతన మహేరణాయ చక్షసే యోపశ్వత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి.
ఈసారి ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర శ్వసనాంజలిషాభిదేన శుద్ధిగా పుయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. గణపతి మీద వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం తీసి నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. సరే ఓ పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహ పుప్పయే శ్రియం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. సరే మళ్ళా ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థాలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉన్నాడు గణపతి దగ్గర. ఓం గణాధిపతయే నమః అనుకుంటూ పూజ చేయండి. ఓం గణేశాయ నమః అనుకుంటూ పూజ చేయండి. లేకపోతే ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరవత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలి అనుకున్నా, ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు కింద కనపడుతున్నటువంటి మా వాట్సాప్ నెంబర్కి కానీ, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా పర్వాలేదు, లేదా ఫోన్ చేసి తెలియజేసినా సరే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము. మేము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకాన్ని చూసి మీకు జాతకాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాల్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇలాగ మా పీఠంలో బ్రాహ్మణులు ఉంటారు, ఋత్వికులు, వాళ్ళతో ఈ రకంగా జపాలని, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మేము మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే జాతక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పగలు గణపతికి చూపించండి. ఓ మనస్పతిరుభవైర్దు వేర్నడగంధే సుసంయుత ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యదా శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీప ప్రియత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మామ్నరకాఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఒక తమలపాకు గణపతి యొక్క కుడి పక్కన పెట్టుకోండి, వేసుకోండి. బెల్లం ముక్క ఉంది కదా, బెల్లం ముక్క పెట్టుకోండి. 2 అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు కూడా గణపతి దగ్గర పెట్టి కాస్తంతా ఇలా చిదిపి ఈసారి ఆ బెల్లం ముక్క మీద, అరటిపళ్ళ మీద పుష్పంతో నీళ్లు చల్లండి నైవేద్యం మీద. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా తిప్పండి. సత్యం త్వర్తేన అపరిషించామి అమృతవస్తు అమృతోపస్తనమసి శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం గుడోపహారసతి కదలీపల నైవేద్యం సమర్పయామి. 5 సార్లు చూపించండి అలా గణపతికి పుష్పంతో. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఇలా నీరు చుక్కల పక్కన వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఇలా చూపించి వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి ఈసారి గణపతికి. ఓం ఇలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయాముఖేతయా మాసకం సృజామసి సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందకర్పూర నిరాజనం దర్శయామి. ఇక్కడ పెట్టేసేయండి. ఒక నేల్చుకు జల్లి కలగత్తుకోండి. హరా నమః పార్వతీ పుత్రా హర హర మహాదేవ. తేజో నిరాజనం చక్షుశ్రషిధారయ. సరే ఓ పుష్పము
2 అక్షతలు పట్టు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశరర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి, నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. సరే, మగవారు అక్షతలు తీసుకుని ఆడవారు నీళ్లు పోయండి, పల్లెలో వదిలిపెట్టేసేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుదే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఆడవారు పుష్పాలు తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నం తేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే స అధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి పసుపు వినాయకుడిని తీసేసి ఆకుతో సహా ఇలాగా అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి. లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి. చిత్రపటం దగ్గర కానీ లేదా అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర పెట్టుకోండి. సరే, బియ్యం పళ్ళని తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇది ఏం చేయాలంటే మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా గుడి ఉంటే గుళ్ళు అర్చకులకు కానీ ఇచ్చేయండి. విదేశాలు ఉండేవారైతే కనుక పులిహారలా కానీ పరమాణంలా కానీ తయారు చేసి భక్తులకు పంచిపెట్టేసేయండి. ఇది మీరు వాడుకోకూడదు. అంచేత బియ్యం పళ్ళని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పటిదాకా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మళ్ళా 2 అక్షతలు మీ ఆడవారు ఎడం పక్క వేసేయండి. మగవారు ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారు ఎడం పక్క ఇలా వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచా ఏతే భూమి భారకా ఏతే శ్యామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి ఇద్దరు కూడా. ఓం భూ ఓం భవ ఓం శవ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిర్ సోమృతం బ్రహ్మ భూర్భువస్సురం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగే మళ్ళా మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు, తిథి, వార, నక్షత్రాలన్నీ కూడా చెప్పుకోండి. ఇందాకట్లో చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజ మాసే కృష్ణపక్షే అమావాస్యాయాం వాసరః వాసరస్తు. అలాగే మీరు ఏ వారం పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు కూడా చెప్పుకోండి. ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మళ్ళా ఇందాకట్లా మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు, వ్యాపార సంస్థల పేర్లు అన్నీ చెప్పుకోండి. మీరు కూడా చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. సరే, నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మీ స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీదేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం వ్యాపారేషు వ్యవహారేషు వ్యవసాయేషు కోటి లాభ ప్రాప్త్యర్థం దినదిన ప్రవర్ధమాన యోగ్యత సిద్ధ్యర్థం. అలాగే మీ మనస్సులో ఏదైనా కోరికలు ఉంటే కనుక ఆ కోరికలు కూడా ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే కోరుకోవచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం,
వ్యాపార వృద్ధి, రుణ విముక్తి, ఐశ్వర్య ప్రాప్తి, ఇలాంటివి ఏవైనా సరే మీ మనసులో ఉండే కోరికలు ఏవైనా సరే మంచి కోరికలు కోరుకోండి, కోరిక తీరాలి అని. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం, మళ్ళీ చెప్పండి. మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం అస్మిన్ దివసే లక్ష్మీదేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం మహాలక్ష్మి పూజాం కరిష్యే. ఈసారి మగవారు అక్షత తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వాళ్ళు అక్షత తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. శ్రీ మహాలక్ష్మీ పరాంబికా దేవత పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి కలశ పెట్టుకునేటటువంటి వాళ్ళు అయితే కనుక ఇప్పుడు చెప్పే కలశారాధన చూడండి. కలశ పెట్టుకోకూడదు వాళ్ళు కలశారాధన స్కిప్ చేసి తర్వాత నుంచి పూజ కంటిన్యూ చేసుకోండి. అయితే కలశ పెట్టుకోవడం మంచిది, దానివల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. మనం భోజనం చేస్తాం, మామూలుగా అన్నము ఆవకాయ పెరుగు వేసుకున్నా కడుపు నిండిపోతుంది. మరి 4 రకాల కూరలు, పచ్చళ్ళు, పప్పు, పులుసు అన్నీ ఎందుకు? అంచేత అది కడుపు నిండుతుంది. కానీ మనం అన్ని రకాలు వేసుకుంటే మనకు శరీరానికి ఉండేటటువంటి ధాతువులన్నిటికీ కూడా పుష్టి కలుగుతుంది. అలాగే మనం పూజ చేసినప్పుడు ఉత్తి పూజ చేసేయడం వేరు, కలశ పెట్టుకుని పూజ చేసుకుంటే శ్రేష్టం, దానివల్ల నష్టమేం లేదు కదా. అంచేత కలశ పెట్టుకోవడం మంచిది, పెట్టుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, పెట్టుకోండి. ఈసారి ఈ కలశకి ఏం చేస్తారంటే కాస్త 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణ అంగై చ సహిత సర్వే కలశ అంబుసమాశ్రితా. ఈసారి అందరూ కొంచెం నీళ్ళు పోయండి కలశలో. మేమైతే పోసాం, మీరు మళ్ళీ ఇలా కొంచెం నీళ్ళు పోసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. పోసుకున్న తర్వాత మామిడి కొమ్మ ఉంది కదా, మామిడి కొమ్మని నీళ్ళు వేయండి, పట్టుకొమ్మ వేయండి. కాండాత్ కాండాత్ ప్రడోహం తీపర షప్పర షప్పరే ఏవానో దూర్వే ప్రతాను సహస్రేణ శతేన చ. అలాగే కొబ్బరికాయకి కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పెట్టండి. మేము ఆల్రెడీ పెట్టేశాం, ఈ రకంగా పెట్టి కలసమే పెట్టండి. ఓం యా ఫలని ఇర్యా అఫలా పుష్పాయాచ పుష్పణి బృహస్పతి ప్రసూత ఆస్థానో ముంచంత్వా గుమహ సహ. అలాగే జాకెట్ ముక్కు ఉంది కదా, ఈ జాకెట్ ముక్కు కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పెట్టేయండి పైన. మేము పెట్టేసాం ఆల్రెడీ, మీరు పెట్టేసుకోండి. అలాగే ఓం సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యద సౌభాగ్యమస్య దత్తాయాధాస్తం వ్యపరేతన. అలాగే గాజులు ఉన్నాయి కదా, ఈ గాజులు వెయ్యండి. తదంగ ఆభరణాన్ని సమర్పయామి. సరే ఒక పుష్పం తీసి ఆ పుష్పాన్ని ఇలా పైన పెట్టండి. పుష్పావతి ప్రసోవతి ఫలనేర ఫలావత అశ్వాయవ చజత్వరేర్ విరుద పార ఇష్టవ అయింది. ఈసారి ఏం చేస్తారంటే ఆ కలసను పట్టుకుని ఇలా లక్ష్మీదేవి దగ్గర పెట్టేసేయండి జాగ్రత్తగాను. ఓం అసునీతే పునరస్మాసుచక్షుపున ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమనమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపయతే. 2 నక్షత్రం వేయండి. లక్ష్మీ స్వరూప కలశమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ సకలైశ్వర్యాభివృద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి మనం లక్ష్మీ అమ్మవారికి కలశకి కలిపి పూజ చేస్తాం అన్నమాట. విగ్రహాలు విగ్రహం కూడా పెట్టుకోవచ్చు మీరు చక్కగా. ఈసారి ఏం చేస్తారంటే ఈ డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు కట్టలు ఇవన్నిటికీ పూజ చేయాలన్నమాట. మనం ఈసారి లక్ష్మీ పూజ మొదలు పెట్టుకుందాం. ఈసారి పుష్పం పూజ నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. ధ్యాయామి అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పూజ నమస్కారం చేయండి. ఓం తాం మావహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వం పురుషాణహం శ్రీ లక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. ఆవాహయామి నవరత్న ఖజ్జిత సింహాసన సమర్పయామి. వేసేసేయండి అమ్మవారి దగ్గర. ఈసారి ఈ ఉద్ధరణతో నీళ్లు ఇలా అమ్మవారి పాదాలకు చూపించి ఇలా పళ్ళెలు వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధనీం శ్రియం దేవీ ముఫప్పయే శ్రీర్మా దేవీ చుషతాం శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఈసారి మళ్ళా చేతులకు చూపించి వదిలిపెట్టండి. ఓం కాంశో స్మితాం హిరణ్య ప్రాకార మార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాభిహపయే శ్రియం మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సార్ అమ్మవారి మొహానికి చూపించి వదిలిపెట్టండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవచుష్టాముదారాం త్వాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ ఉంటే అవి ఇలా పెట్టుకుని ఓ పుష్పం అందులో ముంచి అలాగా జల్లుతూ ఉండండి. లేని వాళ్ళు ఉత్తి నీళ్ళు జల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత స్వామ వృష్ణీయం భబాబాజస్య సంగతే దధిక్రావణ్ణో అకారుషం
जिष्णोरस्वस्य वाजिनः स्वरभिनमकाकृत प्रण आयोगं शतारषदु शुक्रमशि ज्योतिरसि तेजोच देवावस्तवितोत्पन्ना त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः मधुवाता अर्ता यदे मधु क्षरन्ते सिन्धवः माध्वेन सन्तवोषधिः मधुरक्तमुतोषसि मधुवत्पार्थिवगं रजः मधुज्योरस्तुनः पिता मधुमा नवनस्पतिर्मधुमागो अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः स्वादुःपवस्व दिव्याय जन्मणे स्वादिरेन्द्राय सुहवी इतु नामने स्वादर्मित्राय वरुणाय వాయవే బృహస్పతయే మధుభాగో అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేత తతర మహేరణాయ చక్షసే యోపశవత వరసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః. పుష్పంతో చల్లండి. ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. గోక్షేరక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. ఈసారి మళ్ళా పుష్పాలు వచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయుతమాం దేవసక కీర్తిశ్చ పరినాశః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమర్దం దదాతు మే. శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసేయండి అమ్మవారి దగ్గర. మళ్ళీ ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుత్పిభాషామలాం జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధం చ సర్వానంద మే గృహాత్. మహాలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. కంచుకం సమర్పయామి. కంచుకార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి అమ్మవారి దగ్గర. సరే, ఓ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపయే శ్రియం మహాలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మళ్ళా ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగుండ ఉపమన్నస్వ యశ్రీ శ్రియతాం యశః. శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. సార్ కుంకుమ పుచ్చి నమస్కారం చేయండి. ఓం కర్ధమేన ప్రజాభూతామయ సంభవ కర్ధమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. హరిద్రం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థఫలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై సహిత హిరణ్యై పూజై సమర్పయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదటి ఏం చేస్తారంటే పుష్పాలు పూజ చేయండి. నేను అధాంగ పూజ చెబుతాను. ఆ తర్వాత చిల్లర రూపాయలును కుంకుమ పూజ చేసుకుందరు. కానీ ముందుగా ఓం లక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ పుష్పాలు ఇద్దరు పూజ చేయండి. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానని పూజయామి. ఓం పీతాంబరధరాయిన్యై నమః ఉరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజాన్ పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయే నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయిన్యే నమః శరః పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః సర్వాలింగాన్ని పూజయామి. శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. ఈసారి ఈ చిల్లర రూపాయలు ఉన్నాయి కదా, చిల్లర రూపాయలు తీసుకుని ఒక్కొక్క రూపాయి కాసు అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఉండండి. చిల్లర రూపాయలు అయిపోతే అప్పుడు కుంకుమ పూజ చేయండి. అప్పటిదాకా అవే చేస్తూ ఉండండి. ఓం లక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ చేస్తుండండి, లేదా ఓం మహాలక్ష్మీ నమః అనుకుంటూ చేస్తుండండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దేప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దేప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మవరాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః.
ఓం శివాయే నమః, ఓం శివకర్త్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం తుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతపుష్కరిణ్యే నమః, ఓం శాంతాయే నమః, ఓం శుక్రమాల్యాంబరాయే నమః, ఓం శ్రియే నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బల్వలనయాయే నమః, ఓం వరారోహాయే నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయే నమః, ఓం ఉదారాంగాయే నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకర్త్యే నమః, ఓం సిద్ధయే నమః, ఓం శ్రేణ సౌమ్యాయే నమః, ఓం శుభప్రదాయే నమః, ఓం నృపవేష్పకదానందాయే నమః, ఓం వరలక్ష్మ్యే నమః, ఓం వసుప్రదాయే నమః, ఓం శుభాయే నమః, ఓం హిరణ్యప్రాకారాయే నమః, ఓం సముద్రతనయాయే నమః, ఓం జయాయే నమః, ఓం మంగళాదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః, ఓం విష్ణుపత్న్యే నమః, ఓం ప్రసన్నాక్ష్యే నమః, ఓం నారాయణ సమాశ్రితాయే నమః, ఓం దారిద్ర్య ధ్వంసన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వోపద్ర నివారణ్యే నమః, ఓం నవదుర్గాయే నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయే నమః, ఓం భువనేశ్వర్యే నమః, శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. సార్ కుంకుమ పూజ చేయండి. కుంకుమ ఓం భవస్య దేవస్య పత్నియే నమః, ఓం శర్వస్య దేవస్య పత్నియే నమః, ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః, ఓం పశుపతేర్ దేవస్య పత్నియే నమః, ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః, ఓం భీమస్య దేవస్య పత్నియే నమః, ఓం మహాతో దేవస్య పత్నియే నమః, శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఇంకొక 2 అగరవత్తులు ఉన్నాయి కదా, ఆ అగరవత్తు తీసుకుని వెలిగించండి. ఇలాగే మీకు రాబోయేటటువంటి రోజుల్లో కార్తీక మాసం రాబోతోంది. ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసుకుందాం అనుకున్నా, లేదా మారేడు దళాలతో కానీ, లేదా ఏదైనా బిలవదళాలతో కానీ, అక్షతలతో కానీ స్వామివారికి శివుడికి పూజ చేసుకోవాలనుకున్నా కూడా మీకు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు పెట్టబోతున్నాం. కాబట్టి మా వీడియోలో ఖచ్చితంగా ఈ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీకు క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకోవాలో కూడా మీకు వీడియో రాబోతోంది. అలాగే పోలీస్ వర్గం రాబోయేటటువంటి రోజుల్లో దానికి సంబంధించినటువంటి వీడియో, ఇలాగా రాబోయే రోజుల్లో జరిగేటటువంటి పూజల వ్రతాలు అన్నీ కూడా మీకు మా ఛానల్లో లభిస్తాయి. ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం, సంకష్టహర చతుర్థి వ్రతం, 16 సోమవారాల వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి విశేషమైనటువంటి వ్రతాలు కూడా మా వీడియోలు మీకు లభిస్తాయి. కాబట్టి ఈ ఛానల్లో మీకు లభిస్తాయి. కాబట్టి చక్కగా అందరూ కూడా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. ఆ పూజలు కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా అద్భుతమైన ఫలితం కనపడుతోంది. కాబట్టి అందరూ కూడా అలాంటి పూజలు కూడా మా ఛానల్ చూసి, మా వీడియోలు చూసి చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, ఇప్పుడు ఆ అగరవత్తుల పక్కనే అమ్మవారికి చూపించండి. ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లేతవ సమయ గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. చూపించేసి లైక్ చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరి చెక్కలు అక్కడ పెట్టేసుకోండి. అలాగే అరటిపళ్ళు అలా పెట్టుకోండి. నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో, నైవేద్యాలు, స్వీట్లు, పిండి వంటలు ఎన్ని ఉంటే అన్ని కూడా నైవేద్యాలన్నీ ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకుని చక్కగా నైవేద్యాలన్నింటి మీద కూడా పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్సువాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే న ప్రశించామి అమృతంత్వా సత్యేన ప్రశించామి అమృతవస్తు అమృతోపస్తరమసి. శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. అవసరార్థం నారికేల సహిత కదలీ పరసహిత మధుర పదార్థం నివేదయామి. పుష్పం తీసుకుని 5 సార్లు అలా అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఇలా పట్టుకుని పుష్పంతో ఇలాగ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠారమసి బళ్ళ 2 నిల్చుకుని వదిలిపెట్టండి అమ్మవారి చూపించి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలు. తాంబూలం, ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. తామ ఆవహజాత వేదో లక్ష్మీమ్రభగామిని యస్యాం హిరణ్యం ప్రభో తంగావోదాస్యోశ్వాన్ విందేయం పురుషాణః. శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి, చూపించండి, గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రేర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాలక్ష్మీ పరాంబికాదేవి అలా పెట్టేసి ఒక నేల్చుకు జల్లి కలగదు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రేషిధారయా.
ఈసారి ఓ పుష్పము 2 అక్షతలు ఓ చిల్లర పైసా పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మంత కళాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాశమపీత ముద్రాంకరైర్వహంతి కపలాసరస్తాం బాలార్కోటి ప్రతిభాం త్రినేత్రాం వజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు మహాలక్ష్మీ ప్రాంబికాదేవ్యై నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. సరే 2 అక్షతలు పడుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహి మానుకృప యాదేవా శరణాగత వత్సల అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి లక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మీ ఇంట్లో మీకు అవకాశం ఉంటే మగవాళ్ళు అయితే బోర్ల పడుకు సాష్టాంగ నమస్కారం చేయొచ్చు, ఆడవారైతే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయొచ్చు. మీరు ఇక్కడ మామూలుగా వంగి నమస్కారం చేసేది సరిపోతుంది. వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ లక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి ఈసారి పీట మీద. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సార్ మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్లు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నోపరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. లక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆడవారు పుష్పాలు తల్లబెట్టుకోండి. లక్ష్మీ దేవత ప్రసాద సిద్ధిరస్తు. అయితే ప్రేక్షకులకి చిన్న ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి పూజారి గారికి దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. అలాగే స్వయం పాకం కూడా ఇమ్మన్నారు. అంచేత పూజా దక్షిణ కింద స్వయం పాకం కింద మీరు మాకు ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి QR కోడ్లు ఉన్నాయి కదా, ఈ 2 QR కోడ్లు ఏదైనా ఒక QR కోడ్ ద్వారా స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణను మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఫోన్పే నెంబర్ ద్వారా కానీ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఈ కింద కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ విదేశాల్లో ఉండేవారు అయితే కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపచ్చు. బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అయితే చిన్న గమనిక ఏమిటంటే, ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా అదే ఈ ఫోన్ నెంబర్ల ద్వారా పంపుతూ ఉంటే కనుక ఒకేసారి ఒక 15 మంది కన్నా ఒక 20 మంది కన్నా ఎక్కువ మంది పంపుతుంటే అది ఫీజు అయిపోతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ QR కోడ్లను స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపించవలసింది ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ, లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీకు పూజా ఫలితం కావాలి కాబట్టి, పూజా ఫలితం మీకు రావాలి కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా దక్షిణని మాకు విశేషంగా పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా అమ్మవారి యొక్క ప్రసాదం పాయసం కానీ స్వీట్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుని ఈ లక్ష్మీ పూజ చేసినటువంటి చిల్లర రూపాయలు ఉన్నాయి కదా, అవి ఏం చేస్తారంటే మీరు ఏదైనా ఒక కారు కొనుక్కున్నా, ఒక గృహం కొనుక్కున్నా, ఒక భూమి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, లేదా ఏదైనా విద్యా సంస్థలకి ఏదైనా ఫీజులు కట్టాలనుకున్నా, ఇలాగా మీరు చేసే మంచి మంచి పనులకి మంచి మంచి పెట్టుబడులకి అందులో ఉండే ఒక రూపాయిని కలిపి చేసుకున్నట్లయితే మీకు సర్వదా విజయం ప్రాప్తిస్తుంది. అలాగే కార్యసిద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, వ్యాపార వృద్ధి కలుగుతుంది, ధనం వృద్ధి అవుతుంది, ప్రతి పని సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆ డబ్బులని మీరు ఆ రకంగా వినియోగించుకునే ప్రయత్నాన్ని చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే నా కోసం మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. అలాగే కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓం లక్ష్మీదేవి అని మహాని కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. అలాగే మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా, ఏదైనా వ్యవస్థ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు రాబోయే రోజుల్లో మీకు అందిస్తాం కాబట్టి ఈ వీడియో ఛానల్ని మీరు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే
ఈ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు పూజ చేసుకునే పుణ్యం కూడా మీకు వస్తుంది. తద్వారా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ వీడియోను కూడా 10 మందికి షేర్ చేయవలసిందిగా కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ, అలాగే ఈ రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలిసి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోకి సహకరించినటువంటి మా వీరబాబు గారి యొక్క దంపతులిద్దరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, లక్ష్మీ కటాక్షం విపరీతంగా కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తి.